హాయ్ అండి. వెల్కమ్ టు మిసెస్ ఆషా అశోక్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గులాబ్ జామున్స్ అండి. గులాబ్ జామున్స్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్ ఐటెం. ఇది కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా పగుళ్ళు లేకుండా లోపల మొత్తం మెత్తగా ఫ్లఫీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట గులాబ్ జామున్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం. ఒక గిన్నెని తీసుకొని అందులోకి గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 200 గ్రామ్స్ మిక్స్ పౌడర్ని వాడుతున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టుగా పాలు తీసుకొని కలుపుకోవాలి. ఇక్కడ 200 గ్రామ్స్ పౌడర్కి నాకు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పాలైతే పట్టాయి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు నేను ఇక్కడ వాడుతున్నాను. కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా నొక్కుకుంటూ కలపకూడదండి. అలా కలిపామంటే గులాబ్ జామున్స్ లోపల ఉండలాగా గట్టిగా ఉండిపోతాయన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్న టిప్ అండి, ఇలా కలుపుకున్న ముద్దని చేత్తో ఇలా చూసామంటే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఉండాలి. అలా లేవంటే గులాబ్ జామున్స్ చాలా గట్టిగా వస్తాయన్నమాట లోపల. అందుకే గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు పిండిని. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు నాననివ్వాలి. పంచదార పాకం రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకున్నాను. అందులోకి చూపిస్తున్న కప్తో 2 కప్పుల పంచదారని యాడ్ చేసుకున్నాను. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1:1 రేషియోలో పంచదార పాకం తయారు చేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. 200 గ్రాముల జామున్ మిక్స్కి నాకు ఇక్కడ 2 కప్పుల పంచదార పాకం సరిపోయింది. గులాబ్ జామున్ చక్కెర పాకానికి పాకం ఏమీ రానక్కర్లేదండి. చక్కెర మొత్తం కరిగిపోతే సరిపోతుంది. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ని తీసుకొని ఇలా చేత్తో చూస్తే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉండాలండి. అలా ఫామ్ అయితే గులాబ్ జామున్స్ స్మూత్గా క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చేతికి నెయ్యిని కానీ లేదా నూనెను కానీ రాసుకొని స్మూత్గా ప్రెస్ చేస్తూ మొత్తం ఉండల్ని చుట్టుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ అండి, నెయ్యిని కానీ లేదా నూనెని కానీ చేతికి రాసుకోవడం వల్ల గులాబ్ జామున్స్ పగుళ్ళు లేకుండా మొత్తం నీట్గా ఇలా చూపిస్తున్న విధంగా స్మూత్గా కనిపిస్తాయన్నమాట. లేదంటే పగుళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొత్తం ఉండలన్నీ ఒకే సైజులో రావడం కోసం ఇలా చేసుకుని మనం ఉండల్ని తీసుకున్నామంటే అన్నీ ఒకే సైజులో చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి. మధ్య మధ్యలో నెయ్యిని రాసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఉండలనన్నిటినీ రెడీ చేసుకుంటున్నాను. గట్టిగా మాత్రం ప్రెస్ చేయకూడదండి. ఉండలు చేసుకునేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేస్తే మధ్యలో లోపల భాగం గట్టిగా ఉండి పైన మాత్రమే చక్కెర పాకం అంటుకుని లోపలంతా గట్టిగా ఉండిపోతుంది ఉండలాగా. అలా ఉండకూడదంటే ఉండల్ని మొత్తం స్లోగా ప్రెస్ చేస్తూ మొత్తం ఉండల్ని రెడీ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసామంటే లోపల గట్టిగా ఉండిపోతాయన్నమాట. మొత్తం ఉండలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని కళాయిని పెట్టుకుని అందులోకి తగినంత నూనెని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మరొక చిన్న టిప్ అండి, మనం నూనెని
లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే వేడి చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉండలు వేయగానే తొందరగా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోయి గులాబ్ జామున్స్ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఈ ఉండలని వేయించుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఉండల్ని యాడ్ చేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. రంగు మారిన తర్వాత గులాబ్ జామున్స్ని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ మరొక చిన్న టిప్ అండి, గులాబ్ జామున్స్ వేసిన వెంటనే మనం కదపకూడదు. అలా కదిపితే ఒక్కోసారి విరిగిపోతాయి. కాబట్టి కొంచెం పైకి తేలిన తర్వాత మాత్రమే కదుపుకోవాలి. మొత్తం గులాబ్ జామున్ ఉండలన్నీ ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం ప్లేట్ పెట్టుకోవాలి. చూసారు కదా ఆ పగులు లేకుండా ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 1 to 2 hours ఉంటే మొత్తం పాకం గులాబ్ జామున్ ఉండలకి అంటుకొని చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి. చూసారు కదా 1 hour తర్వాత జామున్స్ బాగా మెత్తగా మొత్తం చక్కెర పాకాన్ని పీల్చుకొని పగుళ్ళు లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. ఇవి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడు చేసినా ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామున్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్.